అంకుల్ అన్న పిలుపుతో మేజర్ ఆనంద్ ఉలిక్కిపడ్డాడు. టంగ్మని గోడ గడియారం 9 కొట్టింది. రాత్రి. సముద్రపు హోరు తప్ప ఇంకే శబ్దాలు వినిరావడం లేదు. ఉదయం మాదిరే అతను సుశీలకు కొసరి కొసరి వడ్డిస్తున్నాడు. అంకుల్ మళ్ళీ పిలిచింది సుశీల. ఏమిటన్నట్లుగా చూశాడాయన. మీరు మా నాన్నగారు చాలా స్నేహంగా ఉండేవారు కదూ అడిగింది సుశీల. అన్నాడాయన. ఇంత మంచి స్నేహితుడు ఆయనకున్నట్లు మాతో ఎందుకు చెప్పలేదంటారు? ఆశ్చర్యంగా లేదు అంది సుశీల. నోటి నిండా ముద్ద పెట్టుకున్న మేజర్ పొలమారి 5 నిమిషాల వరకు సర్దుకోలేకపోయాడు. ఆశ్చర్యానికి ఏముందమ్మా ఇందులో? తరచుగా కలవకపోతే ఎంత ప్రాణ స్నేహితులైనా దూరమైపోతారు. కానీ ఒక్క సంగతి, ఏనాటికి కలిసిన స్నేహాన్ని మాత్రం మర్చిపోరు. 6 ఏళ్ల కిందట మీ నాన్న నాకు కలిసేసరికి చాలా అద్భుతంగా ఉన్నాడు. తనకి బతుకుతాననే ఆశ లేదు అన్నాడు. అతని దిగులంతా నీ గురించే. నిన్ను నా కంటి పాపలా చూసుకుంటానని, నీ బాధ్యత నేను వహిస్తానని అంటే ధైర్యపడతాడనుకున్నాను. కానీ బాధ్యత మాత్రం అప్పగించి అతను వెళ్ళిపోయాడు అంటూ యథాలాపంగా అనేసి మళ్ళీ తినడంలో పడిపోయాడాయన. తలంచుకుని వేళ్లతో అన్నం కలుగుతున్న సుశీలకి చటుక్కుని ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా తలెత్తింది. అయితే మీరు మా నాన్నగారి పెళ్లికి వెళ్ళే ఉండాలే. ఆయన ఇంటర్ మొదటి సంవత్సరంలోనే పెళ్ళైందిట కదూ అంది. వెళ్ళాను అన్నాడు ఆనంద్. ఆ ఊరి పేరు మీకు గుర్తుందా అడిగింది సుశీల. మేజర్ కంగారు పడుతున్నాడు. అది బయటకు కనిపించనీయకుండా ఉండడం కోసం నానా తంటాలు పడుతున్నాడు. అదేనమ్మా, ఏదో ఊరు, చాలా మంచి పేరు. ఏమిటది? ఏదో నోట్లో ఆడుతోంది రాదే అన్నాడాయన. సుశీల మనసులో నీడలు పరుచుకుంటున్నాయి. అదేమిటి అంకుల్, అంత మర్చిపోయే పేరా అది? అంతటి చారిత్రాత్మక స్థలాన్ని ఎలా మర్చిపోగలిగారు అంది సుశీల. ఆ పేరు అతను చెప్పగలుగుతాడా లేదా? చెప్పలేకపోతే ఎందుకో ఉట్టినే స్నేహితుడని దబాయిస్తున్నాడన్నమాట. సుశీల ముఖంలో క్రమంగా భయం చోటు చేసుకుంది. అవునవును, జ్ఞాపకం వచ్చింది. చారిత్రాత్మక స్థలం బొబ్బిలి, వీరబొబ్బిలి అన్నాడు మేజర్ వెర్రి నవ్వులు నవ్వుతూ. కాదు, వరంగల్ అంది సుశీల. టక్కున అందే కానీ సుశీల మనసులో పెద్ద గొయ్యి పడిపోయింది. ఎస్ యు ఆర్ 100% కరెక్ట్. బొబ్బిలి నేను వెళ్ళింది మా మధుసూదన్ రావు పెళ్ళికి. ఏమిటో పెద్దవాళ్ళు అవుతాను కొద్దీ అన్నీ మర్చిపోతూ ఉంటాం కదా అని తేలిగ్గా అనేసి మళ్ళీ తినడంలో పడిపోయాడాయన. సుశీల మాత్రం బిక్క చచ్చిపోయింది. లాభం లేదు, ఇక్కడుండకూడదు అనుకుంది భయంగా. ఎవరి మేజర్ ఆనంద్? దేవుడంటాడు జైలర్ రాజన్. తనకేమో బంగారు వల పన్నుతున్న యముడిలా కనిపిస్తున్నాడు. ఎందుకింత ఆప్యాయత వలకపోస్తున్నాడు? ఏమిటి నాటకం? ఇదే ప్రశ్న సుశీల మెదడును తొలిచేస్తోంది. చూడమ్మా, మీ చెల్లెలు వచ్చింది చూడు అన్న మేజర్ మాట అమృతం చెవిలో పోసినట్లయింది. తన చెల్లెలు రజని తన కోసం వచ్చిందా? తను భయపడినంత అనర్థం జరగదు. తనకింకా ఒక చెల్లెలుంది. దానికి తనంటే చిన్నప్పటి నుంచి వల్లమాలిన ప్రేమ. ఉదయం ఎందుకు రాలేకపోయిందో, అనవసరంగా దాన్ని కూడా లోకంతో పాటు చెమగట్టేశాను అని లోపల పశ్చాత్తాపడుతూనే దిగ్గున లేచింది. ముందు ఈ మీసాల మేజర్ బారి నుంచి బయటపడాలి. ఇతని అభిమానాలు ఆప్యాయతలు బారి నుండి బయటపడాలి. తన చెల్లెలు తన కోసం రానే వచ్చింది, ఇంక తనకేం పర్వాలేదు అనుకుంటూ పరుగులాంటి నడకతో హాల్లోకి వచ్చింది సుశీల. రజనీయేనా? ఎంత మార్పు, ఎంత పెద్దరికం వచ్చేసింది. తలెత్తదే అనుకుంటూ రజనీ అని పిలిచింది సుశీల. అంతవరకు బిగబట్టుకుని ఉన్న దుఃఖం కట్టలు తెంచుకుంది. అమాంతంగా సుశీలను కౌగిలించుకుని పసిపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తోంది రజని. 10 నిమిషాలు కన్నీటి వాగులే వారిద్దరి మధ్య పలకరింపులయ్యాయి. నాకింకా చావు రాలేదు రజని,
నా పాపానికి ఇంకా తగిన శిక్ష పడలేదేమో, అందుకే నాకు ఇంకా చావు రాలేదే అంటూ వెక్కుతూ సుశీల ముఖాన్ని కప్పుకుంది. ఎక్కడో కార్ హార్న్ వినిపించింది. రజనీ వెంట ఇద్దరు పసిపిల్లలు బిక్కమొహాలు పెట్టుకునున్నారు. సుశీల అప్పటికి వాళ్ళ కేసి పరీక్షగా చూసింది. ఆ పసివాళ్ళు తన చెల్లెలి సంతానం. ఎంత ముద్దుగా ఉన్నారు అనుకుంటూ ఆ ఇద్దరిని రెండు చేతుల దగ్గర తీసుకోబోతే బెదిరినట్టుగా ఇద్దరూ తల్లిని చుట్టేసుకున్నారు. రజని వాళ్ళని సముదాయించి సోఫాలో కూర్చోబెట్టి తను కూర్చుంది. తను కన్న కలలు చెల్లెలి జీవితంలో పండాయన్నమాట. రజని, మరిదిగారు మంచివాడేనా అడిగింది సుశీల. చాలా మంచివారు, అందుకే నన్ను పెళ్లి చేసుకున్నారక్కా అంది కళ్ళు తుడుచుకుంటూ బాధగా రజని. నీకేం తక్కువే, నిన్నెవరైనా కళ్ళకద్దుకుని చేసుకోవాలి అంటూ తన హీనస్థితితో పోల్చుకుంటూ ప్రేమగా చెల్లెలి తలనిమిరింది సుశీల. ఒక మచ్చపడ్డాక ఈ ఎక్కువ తక్కువలు ఎవరు చూస్తారక్క, నిజంగానే ఆయన చాలా మంచివారు అంది రజని. మచ్చ, తనే ఆ మచ్చ అనుకుంది సుశీల. నిజమే, తన కుటుంబ గౌరవానికి మాయని మచ్చ తెచ్చింది. తన వంటి వారి నీడను కూడా సహించలేదు లోకం. పాపం రజనీ భర్త నిజంగానే చాలా మంచివాడై ఉంటాడు. ఏడీ ఆ మంచి మనిషి తనకు కనబడ్డే? ఏదో అడగాలని నోరు తెరిచింది సుశీల. మంచితనానికి కూడా కొన్ని హద్దులుంటాయని తెలుసా అక్క అంది రజని. రజనీ ప్రశ్న వింటూనే సుశీల నోరు మూతబడిపోయింది. ఆ హద్దులే నన్ను ఆ గడప దాటి ఒక్కనాడు కూడా నిన్ను చూడ్డానికి రానివ్వలేదు. ఆ హద్దులే నీకింత నిలువనిచ్చే నీడ కూడా చేసే హక్కు లేకుండా చేశాయి నాకు. నీకెందుకు కొరగాని చెల్లెళ్ళక్క నేను. ఆ జైలర్ రాజన్ పార్టీ, ఈ మేజర్ ఆనంద్ పార్టీ సానుభూతి చూపించే అవకాశం కూడా లేదు ఈ నిర్భాగ్యురాల్ని యథాభరిత కంఠంతో రజని చెప్పుకుని పోతోంది. సుశీల స్థాణువులా నిలబడిపోయింది. చెల్లెలు వచ్చిందనగానే ఎంత పొంగిపోయింది తను. చివరికి ఆ చెల్లెలు చెబుతోందేమిటి, నీకు నేను నిలువ నీడ కూడా ఇవ్వలేను అనా? తన చెల్లెలు చాలా మంచిది, మరిది కూడా మంచివాడేట. కానీ ఆ మంచితనాలు తన వరకు రావన్నమాట. నిరాశ నిండిన కళ్ళతో విరక్తిగా నవ్వింది సుశీల. అలాని ఆయన గురించి చెడుగా భావించకక్క. నాన్నగారి చివరి రోజుల్లో కొడుకులా ఆదుకున్నది ఆయనే. స్నేహితుల సలహా ప్రకారం ఇల్లమ్మగా వచ్చిన డబ్బుని ఇప్పటికి 40,000 చేసి నీకోసం నిలవ చేసింది ఆయనే. ఇదిగో డబ్బు, ఇవిగో ఇల్లమ్మిన కాగితాలును అంటూ బ్రీఫ్ కేస్ తెరిచి నోట్ల కట్టలు చూపిస్తున్న చెల్లెల్ని పిచ్చిదానిలా చూసింది సుశీల. నాకు కావాల్సింది డబ్బు కాదే సుశీల, డబ్బు కాదే రజని, డబ్బు కాదు అంటూ తల సోఫా కేసు కొట్టుకుంటూ ఉండిపోయింది. రజనీ ముఖం బరువుగా వాలిపోయింది. నాకు తెలుసక్క, నీకు ఈ పరిస్థితిలో కావాల్సిందేమిటో నాకు బాగా తెలుసు. కానీ నేను నిస్సహాయరాల్ని, నన్ను దేవుడు కూడా క్షమించడు అంది రజని. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు రాలిపోతున్నాయి. ఇంతలో మళ్ళీ కార్ హార్న్ వినిపించింది. రజని చటుక్కున లేచి నిల్చుంది. ఆశ్చర్యంగా చెల్లెలి మొహంలోకి చూసింది సుశీల. అదిగో నాకు పిలుపు. వీళ్ల నాన్నగారు ఆఖరిసారిగా నిన్ను కలుసుకుందుకు నాకు ఇచ్చిన టైము అయిపోయిందక్క, నేను వెళ్ళాలి. ఏ అక్కకి ఇటువంటి నిర్భాగ్యపు చెల్లెల్ని ఇవ్వకు దేవుడా అని ఏడవడం తప్ప ఇంకేమీ చెయ్యలేని దీనస్థితి నాది అంటుంటేనే కింద నుంచి మళ్లీ కార్ హార్న్ వినిపించింది. పొంగుకొస్తున్న కన్నీటిని పదవంతాన అణుచుకుంటూ పిల్లలిద్దరినీ తీసుకుని వెనక్కి తిరిగింది రజని. సుశీల మతి చెడిన దానిలా అయోమయంగా చూస్తూ నిలబడి ఉంది. కారు స్టార్ట్ అయ్యి జర్రున సాగిపోయిన శబ్దం వినిపించింది. నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో సముద్రపు హోరు ఏదో ప్రమాద సూచనగా తోచింది. అంతకంతకీ ఆ హోరు ఉధృతమైపోతోంది. అలలు తన వెనక నుంచి తరుముకొస్తున్నట్లుగా ఉంది. ఎదురుగా తెరిచి ఉన్న బ్రీఫ్ కేస్ నిండా నోట్ల కట్టలు తనని చూసి పరిహసిస్తున్నాయి. ఆ నోట్లలో నుంచి వికృతమైన కంఠాలు వినబడుతున్నాయి. పతిత, పాపి, హంతకి అంటూ.
సుశీల పిచ్చిదానిలా చూసింది. ఆ నోట్ల కట్టల్ని చెల్లాచెదరు చేసి చేతికొచ్చినంత మేరకు గదంతా విరజిమ్మేసింది. అయినా ఏదో ఆవేశం. గోడకేసి తల గట్టిగా బాదుకోవడం ప్రారంభించింది. మరుక్షణం మేజర్ ఆనంద్ బలమైన చేతులు ఆమె 2 జబ్బలు పట్టి ఒక్క గుంజు గుంజి వెనక్కి లాగాయి. ఆమె నుదురు చిట్లి రక్తం కారుతోంది. కళ్ళు వాలిపోతున్నాయి. నిలవడానికి కూడా శక్తి లేక వాడిన తోటకూర కాడలా వేళ్లాడిపోయిందామె. వారం రోజుల తర్వాత, అవ్వ కొడుకుని ఎవరో చంపేశారట బాబూ అంటున్న నౌకర్ సీతారాం మాటలు వింటూనే వెలిగించుకోబోతున్న సిగరెట్ ఒక చేతి నుంచి, లైటర్ ఒక చేతి నుంచి జార విడిచి నిర్ఘాంతపై నిల్చుండిపోయాడు మేజర్ ఆనంద్. చంపేశారు. ఆ మాట సుశీలకి ఎలక్ట్రిక్ షాక్లా తగిలింది. బాధగా నుదురు రాసుకుంది. చేతికి ప్లాస్టర్ తగిలింది. వారం రోజుల క్రితం తల గోడకేసి కొట్టుకున్న నాటి చిహ్నం అది. చావు, అది ఎంత భయంకరమో. మేజర్ ఏదో అడిగేడ్లా ఉంది. సీతారాం చెప్తున్నాడు. ఆడు ఉట్టి జులాయి వాడండి. ఎవరో రాత్రి దారి కాసి ఇన్నాళ్ళకి ఆడి మీద పగ తీర్చుకుని ఉంటారు. కానీ బాబు, అవ్వకి ఆడొక్కడే కొడుకండి. అసలు సంగతి చెప్పాలంటే వాళ్ళు చంపింది అవ్వని కాదండి, అవ్వ కొడుకుని కాదండి, అవ్వనండి. అది మళ్ళా లేచి తిరుగుతుందంటే నేను నమ్మనండి అన్నాడు బాధగా సీతారాం. తను కూడా శ్రీధర్ని ఎంత భయంకరంగా చంపేసింది. పరమ దుర్మార్గుడు, నీచుడు, రాక్షసుడు అనుకున్న శ్రీధర్ ప్రాణాలు వదిలేస్తున్నప్పుడు ఎంత నిస్సహాయంగా చూశాడు. ఆ చూపు ఒక్కమారు కళ్ళ ముందు మెదిలింది. సుశీల ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. శ్రీధర్కి కూడా తల్లి ఉందేమో. అతనెప్పుడూ తన వాళ్ళ గురించి చెప్పేవాడు కాదు. ఎంత తరచి అడిగినా నాకెవ్వరూ లేనివాడిననుకో అంటూ మాట మార్చేసేవాడు. ఆ ప్రేమ మైకల్లో అతను ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా, తనని ఎన్ని విధాలుగా మోసం చేస్తున్నా అది తను గ్రహించలేకపోయింది. ఒకవేళ అతనికి తల్లి ఉండి ఉంటే, తన కొడుకుని ఎవరో చంపేశారని తెలిస్తే, ఆమెకి ఒక్కడే కొడుకై ఉంటే ఆమె ఏమై ఉంటుంది? అవ్వ కొడుకుని ఎవరో చంపేశారు. అలాగే తను ఒక తల్లి కొడుకుని చంపేసింది. ఆ తల్లి ఎంత ఏడ్చిందో, తనకి ఎన్ని శాపనార్థాలు పెట్టిందో. ఆ ఉసురు తనకు తగలకపోతుందా? తనకి బతికినన్నాళ్ళు మనశ్శాంతి ఉండదు. ఎలా ఉంటుంది? తను పాపి, హంతకి, రాక్షసి. ఆలోచనలతో సుశీలకి తల పేలిపోతోంది. పరిసరాలు గిర్రును తిరుగుతున్నట్లుగా ఉన్నాయి. మానసిక సంఘర్షణకు తట్టుకోలేక నిల్చున్న పాటున నేల కొరిగిపోయింది సుశీల. తెలివి వచ్చేసరికి తన గదిలో మంచం మీద ఉంది. తలంతా సుత్తులతో మోదుతున్నట్లుగా ఉంది. మేజర్ గది మూలన ఉన్న డబుల్ ఫ్రేమ్ ఫోటోని యథాప్రకారంగా తెరిచిపెట్టి ఆమెనో మారు ఆపాదమస్తకం అదోలా చూసి మాట్లాడకుండానే బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజల్లా అతను ఇంటికి రాలేదు. సుశీలకు కూడా భోజనం చేయాలనిపించలేదు. బాగా చీకటయ్యాక ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఎవ్వరితో మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు మేజర్ ఆనంద్. ఆ రోజు రాత్రంతా సుశీల కంటికి కునుకు రాలేదు. మేజర్ గదిలో లైట్లు కూడా ఆరలేదు. సీసాలు, గ్లాసులు, ఐసు ముక్కల శబ్దాల్లా వినిపిస్తున్నాయి. సుశీల తన గది తలుపు పాత్రం భద్రంగా మూసుకుని తలుపులు సరిగ్గా వేసి ఉన్నాయో లేదా అని 10 సార్లు వచ్చి చూసుకుని పడుకుంది. ఒక రాత్రప్పుడు ఎవరో తూలుతూ వచ్చి తన గది తలుపులు బాదుతున్నట్లుగా అనిపించి కరుడు బారిపోయి మంచం మూల ఒదిగి కూర్చుంది. బయట వరండాలో సీతారాం గురక వినిపిస్తోంది. సముద్రపు హోరు వినిపిస్తోంది. ఎప్పటిలా ఆనంద్ గదిలో శబ్దాలు వినిపిస్తున్నాయి. మరి తన తలుపు బాదిందెవరు? తన భ్రమ? ఈ మేజర్ ఆనంద్ నిజంగానే మంచివాడేమో. భయాలన్నీ ముందుకు నెట్టి అతని గురించి నిజంగా మంచిగా ఆలోచించడం మొదలుపెట్టింది సుశీల.
అతను నిజంగా తన తండ్రికి ఒకప్పుడు ప్రాణస్నేహితుడే అయి ఉంటాడు. తన బాధ్యత స్వీకరిస్తానని తన తండ్రికి మాట ఇచ్చే ఉంటాడు. అందుకే తనని ఇంత ప్రేమగా చూస్తున్నాడు అనుకుంది. అయినా మధ్య మధ్య భయంకర శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. తెలతెలవారుతున్నప్పుడు సుశీల కళ్ళు అప్రయత్నంగా మూతలు పడిపోయాయి. హాల్లో గోడ గడియారం 8 అయిందని గంటలు కొడుతుంటే అప్పటికి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచింది. కళ్ళు తెరిచేసరికల్లా ఎదురుపడింది గదిమూలగా ఉన్న ఫోటో. నోటి నిండుగా నవ్వుతున్న మేజర్, అతని కొడుకు. ఆ నవ్వులో ఉన్నది విషమా, అమృతమా? ఎందుకో కానీ ఒళ్ళు చిటపట్లాడింది సుశీలకి. కానీ మళ్ళీ ఆ ఫోటోలు మడిచి పక్కన పడేసే ధైర్యం రాలేదు. నెమ్మదిగా లేచి ముఖం కడుక్కుని హాల్లోకి వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర పులిలా కూర్చుని ఉన్నాడు మేజర్ ఆనంద్. సుశీల కనబడగానే ముఖం నిండా నవ్వు పులుముకుని, అరగంట నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానమ్మా అన్నాడు. సారీ అంకుల్ అనే మాట ఆమె నోటి వెంట అప్రయత్నంగా వచ్చింది. గిన్నె మూత తీసి 2 పరోటాలు ప్లేట్లో సర్దాడు అతను. రాత్రి బాగా నిద్ర పట్టలేదన్నమాట అన్నాడు తన ప్లేట్లో ఉన్న పరోటా తుంపి నోట్లో పెట్టుకుంటూ. సుశీలకి ఒళ్ళు మండింది. బాగా కాదు, అస్సలు నిద్ర పట్టలేదు. రాత్రంతా ఉండుండి ఎవరో నా గది తలుపులు బాదారు చిన్నపిల్లలా చెప్పింది సుశీల. మేజర్ తినడం ఆపి వెనక్కి వాలి పెద్దగా నవ్వడం మొదలెట్టాడు. సుశీల చిరాగ్గా చూసింది. నవ్వి నవ్వి ఆయన మొహం సీరియస్గా అయింది. నీ గది తలుపు బాదింది ఎవరో తెలుసా అని అడిగాడు. సుశీల బితుగ్గా చూసింది ఆయన స్వరానికి. భయం, నీలో ఉన్న భయం. ఆ భయం కూడా ఎందువల్లనో తెలుసా? నీకు నా మీద సరైన నమ్మకం కుదరకపోవడం వల్ల అన్నాడాయన. మేజర్ ఆనంద్ మీసాల కేసు భయంగా చూస్తూ నో 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 అదేం కాదు అంటూ తడబడింది సుశీల. ఎందుకు కాదు? అదే, మా నాన్నకెవరో చిన్ననాటి స్నేహితుడు వచ్చి నా మీద ఇంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నాడు అని నీ అనుమానం. అదే నీ భయానికి కారణం అన్నాడాయన మళ్ళీ. సుశీల పట్టుబడినట్టు చూసింది. మీ నాన్నకి స్నేహితుడినవునో కాదో నీకే తెలుస్తుంది ఒకనాడు. కానీ అంతవరకు నేను నీ శ్రేయోభిలాషిని అని నమ్ము చాలు. ఆ నమ్మకం దృఢంగా ఉంచుకుని నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడాయన. ఏమిటి? వణుకుతున్న కంఠంతో అడిగింది సుశీల. ఫస్ట్ అండ్ ది ఫోర్మోస్ట్ థింగ్, నేను నేరస్తురాల్ని అన్న సంగతి నువ్వు పూర్తిగా మర్చిపోవాలి అన్నాడాయన. ఎలా ఎలా మర్చిపోయేది? నేను నేరస్తురాల్నే అంటూ ఆవేశంగా అనడం ప్రారంభించింది సుశీల. ఆ మాట నువ్వు అనకూడదు కఠినంగా అన్నాడాయన. అదేదో శాసనంలా ఉంది. సుశీలలో ఆవేశం ఆ మాటతో రెట్టింపయింది. నేను పతనమయ్యాను, నేను పతితని, నా తండ్రి చావుకి నేనే కారణం, నేను పాపిని, పరమపాపిని అంటూ పిచ్చిదానిలా బల్లచరుస్తూ గట్టిగా అరిచింది సుశీల. షడప్ గట్టిగా అరిచాడాయన. ఆమెకు 10 గొంతుతో పిడుగుపడినట్లు గద్దించిన ఆనందిని చూసి సుశీల బెరుగ్గా లేచి నిలబడింది. సారీ, అనవసరంగా నాకు కోపం తెప్పించావు. కూర్చో అన్నాడు మేజర్ ఆనంద్. ఆయన కంఠంలోకి ఒక్కసారిగా చెప్పలేని శాంతం ప్రవేశించింది. మంత్రముగ్ధలా కూర్చుంది సుశీల. నీ చెప్పేది స్థిమితంగా విను. నేను నేరస్తురాల్ని అని మాటిమాటికి నిన్ను నువ్వు నిందించుకుంటూ ఉంటే లోకం నిన్ను పూర్తిగా పిచ్చెక్కిచ్చేస్తుంది. ఆ మాటకొస్తే నేరం చెయ్యని వాళ్ళు ఎవరు చెప్పు? అయితే హత్య అన్నింటికంటే పెద్ద నేరం అని నువ్వు అనుకుంటావేమో. అది నేరమే కావచ్చు, కానీ ఈ లోకంలో రకరకాల హత్యలున్నాయి. నువ్వు చేసిన శారీరక హత్యను మించిన నేరం మానసిక హత్య. పైకి తెలియకుండా, పట్టుబడకుండా అటువంటి హత్యలు చేసే పరమ దుర్మార్గులు ఎంతమంది ఉన్నారో తెలుసా? కానీ ఏ న్యాయం, ఏ చట్టం వాళ్ళని ఏ శిక్ష వేయలేదు. అంచేత వాళ్ళంతా పెద్ద మనుషులుగానే చలామణి అయిపోతూ ఉంటారు. గత్యంతరం లేక అయోమయ స్థితిలో నీలా నేరం చేసిన వాళ్ళని మాత్రం
ఎక్కువగా కాకులు పొడిచినట్లు పొడుస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకు. తెలుసో తెలియకో నీ వల్ల జరిగిన పొరపాటుకి నువ్వు శిక్ష అనుభవించేశావు. మానసికంగా నువ్వు కుంగిపోవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. ఈ లోకంలో అందరిలా బ్రతికే హక్కు నీకు ఉంది. ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళీ ఇంకొకసారి జరగకుండా నీ జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం కూడా ఉంది. గడిచిందంతా ఒక పీడకలలా మర్చిపోయి నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఇదే నేను చెప్పదలుచుకుంది అన్నాడు మేజర్ ఆనంద్. చేష్టలుడిగి కొయ్యబారిన బొమ్మలా నిలబడిపోయి మాటలు వింటున్న సుశీల గిరుక్కున వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. మేజర్ ఆనంద్ చల్లబడిపోయిన పరోటాలు పక్కకి తోసి గిన్నె మూత తీసి మెత్తగా ఉన్నవి మరి 2 వేసుకుని ఆప్యాయంగా నమలసాగాడు. ఆ రోజు ఉదయాన సుశీల లేచేసరికి మేజర్ ఆనంద్ ఎటో వెళ్ళిపోయాడు. రాత్రి నిశ్చింతగా నిద్ర పట్టడం వల్ల సుశీల శరీరం మనసు తేలిగ్గా ఉన్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అవ్వ కూడా పనిలోకి రావడం మానేసిన తర్వాత ఇంట్లో సందడి మరింత తగ్గిపోయింది. వంట మనిషి ఎవరూ కుదరక సీతారామే అన్ని పనులు చేస్తున్నాడు హడావిడిగా. అప్పుడే తను జైలు విడిచి వచ్చి నెల దాటిపోయింది. ముందు ముందు ఏమవుతుందో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం రాజభోగం జరుగుతుందనే అనుకోవాలి. ఇది ఎంతవరకు సాగుతుందో, దీని పరిణామం ఏమిటో కూడా తెలియదు. మేజర్ ఇంట్లో ఉన్నంతసేపు అతని కంఠం కంచు గంటలా ఇంట్లో మార్మోగుతూ ఉంటుంది. అతను లేకపోతే ఇల్లు నిద్రపోతుంది. అతని గురించి కొన్ని సందేహాలు ఇంకా ఉండిపోయినా అతను లేకపోతే క్షణం తోచదనిపిస్తుంది సుశీలకి. జైల్లో ఉంటే తను మాట్లాడినా మాట్లాడకపోయినా తోటి ఖైదీలు ఏదో ఒకటి గలగలా బాగుతూనే ఉండేవారు. వాళ్లల్లో రకరకాల మనుషులు, మనస్తత్వాలు. నేరం చేశామన్న పశ్చాత్తాపం కంటే శిక్ష పడిందన్న బాధే చాలామందిలో కనిపించేది. ఆ విషయం సుశీలకు చాలా చిత్రంగా తోచేది. శిక్ష కూడా పడకపోతే ఇంకెంత నరకం అనుభవించాలో అనేది తను. తమ తోటి ఖైదీలు ఆమెను ఒక వింత జంతువులా చూసేవారు. కొందరు ఖైదీలకి జైలు హెడ్ క్వార్టర్స్. ఏ విధాన బ్రతకలేని వాళ్ళు, బద్ధకస్తులు చిన్న చితక నేరం చేసి అమ్మయ్య జయించాం అనుకున్నట్లుగా జైలుకి తిరిగి రావడం కూడా తనకి తెలుసు. ఏ నేరం చేయకనే దురదృష్టవశాత్తు నేరాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి వీళ్ళు వినోదాలు కూడా కల్పించేవారు. ఎవరితోనూ చేరక తోట పని చేసే తనని వీళ్ళు ఆట పట్టించి నవ్వించడానికి ప్రయత్నించేవారు. జైలు జీవితాన్ని నెమరు వేసుకుంటూ చిరాకుగా తిరుగుతున్న సుశీలకి సీతారాం మేజర్ ఆనంద్ గది శుభ్రం చేస్తూ ఉండడం కనిపించింది. ఆమెకి మేజర్ గది చూడాలన్న కుతూహలం కలిగింది. నెమ్మదిగా వచ్చి గదిలోకి అడుగుపెట్టింది. ఎదురుగా పులిబుర్ర భయంకరంగా కనిపించింది. పక్కన గోడకి గన్ వేళ్లాడుతోంది. గదంతా కలిగి చూస్తున్న సుశీల్ని ఏదో చటుక్కున ఆకర్షించింది. చక్కని సోఫా సెట్ మధ్య చిన్న టేబుల్, దాని మీద ఒక కల్వం, ఒక పక్కగా పాలరాతితో తయారైన చదరంగం బల్ల, దాని మీద బలం పేర్చి ఉన్నాయి. ఏదో ఆలోచిస్తూ సుశీల కల్వంలోని నూరుకునే రాయిని తీసి దానిలో టింగ్ టింగ్ అని ఆడించి చూసింది. చదరంగ బలాన్ని తనకి తోచినట్లుగా శబ్దాలు చేస్తూ అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు నడిపింది. అయితే ఆ రోజు రాత్రి తనకు వినిపించిన శబ్దాలు సీసాలు, గ్లాసులు, ఐస్ ముక్కలు కాదన్నమాట, ఇవేనన్నమాట. మరి తను అలా ఎలా భ్రమపడింది? తన భయమా అనుకుంది ఆమె. సీతారాం, ఈ కల్వంలో ఏం చేస్తారు? కుతూహలంగా ప్రశ్నించింది సుశీల. ఏవో మందులు నూరుకుని తాగుతారమ్మా బాబుగారు. ఆ మందు తీసుకుంటే నిద్ర పడుతుంది. ఒక్కొక్క నాడైతే మరి మనసు బాగా లేకపోతే బాబుకి నిద్ర రాదు అన్నాడు సీతారాం. పులిలా అనిపించే ఆనంద్ గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టింది సుశీల. ఆ రోజు అతనికి మనసు ఎందుకు బాలేదు? చటుక్కున జ్ఞాపకం వచ్చింది. అవును, ఆ రోజు అవ్వ కొడుకుని ఎవరో చంపేశారని తెలిసింది. అయితే పైకి కరుకుగా కనిపించే ఇతను
ఇంత మెత్తనివాడా? సుశీలకేదో మనసులోంచి పెద్ద బరువు దిగిపోతున్నట్లు అనిపించింది. మేజర్ ఆనంద్ అంటే భయం, అనుమానం స్థానంలో ఆశ్చర్యం, కుతూహలం కలుగుతున్నాయి. ఫోన్ రింగ్ అయింది. చకచకా వెళ్ళి రిసీవర్ అందుకుంది. హలో సుశీల, ఎలా ఉన్నావమ్మా అంటూ జైలర్ రాజన్ ఆప్యాయంగా పలకరించాడు. జీవోత్సవాన్ని ఎలా ఉన్నారని అడుగుతున్నారా సార్? జైల్లో ఉంటే నాలాంటి వాళ్ళ మధ్య స్వేచ్ఛగా ఉండగలిగేదాన్ని. ఈ బయట ప్రపంచంలో ఆ స్వేచ్ఛ పోయి నేను బందీనైపోయాను విరక్తిగా అంది సుశీల. అంటే ఆనంద్ నిన్నెక్కడికి తీసుకెళ్ళడం లేదన్నమాట అన్నాడు రాజన్. ఆయన తీసుకెళ్తానంటారు, కానీ నేనే వెళ్ళను అంది సుశీల. ఏ, ఎందుకని ప్రశ్నించాడు రాజన్. లోకానికి ముఖం చూపించలేక అంది సుశీల. నాన్సెన్స్, అలా అనుకోకూడదు. లోకం అంటే ఎవరు? నువ్వు, నేను, అంకుల్, మనలాంటి 10 మంది, 100 మంది. మనమే ఈ లోకం. మన నుంచి మనం తప్పించుకుని తిరగడంలో అర్థం లేదు. ఈవేళ మా మనవడి బర్త్డే పార్టీ ఉంది. అంకుల్తో కలిసి నువ్వు రావాలి, వచ్చి తీరాలి, తెలిసిందా అన్నాడు రాజన్. నన్ను మీరు క్షమించాలి సార్ అంది సుశీల. నో, క్షమించేదే లేదు. నువ్వు రావాలంతే. లేకుంటే మీ అంకుల్కి కోపం తెప్పించిందని అవుతావు. ఓకే అంటూ రిసీవర్ పెట్టేశాడు రాజన్. నువ్వు, నేను, అంకుల్, మనలాంటి 10 మంది, 100 మంది. మనమే లోకం అంటే అంటాడు జైలర్. పిచ్చి జైలర్. తనంత పిచ్చిదనుకుంటున్నాడా? పసిపిల్ల అనుకుంటున్నాడా? పార్టీకి వెళ్ళి తీరాడట. వెళ్ళకపోతే అంకుల్కి కోపం వస్తుందట. రాని కసిగా అనుకుంది సుశీల. బాల్కనీలో క్రీనీడలో కూర్చుని సముద్రం కేసి చూస్తోంది సుశీల. అలా చూస్తున్న కొద్దీ రకరకాల దృశ్యాలు కంటపడుతున్నాయి. అవి తన గతాన్ని గుర్తుకు తెస్తున్నాయి. శ్రీధర్ తన జీవిత భాగస్వామి అన్న మైకల్లో అతని సమక్షంలో మైమర్చి ప్రవర్తించిన క్షణాలు గుర్తొస్తుంటే ఒంటికి కారం రాసుకున్నట్లు తన మీద తనకే అసహ్యం వేస్తోంది. ఈ యువతీ యువకులంతా ఇంత నిబ్బరంగా నిశ్చింతగా తిరుగుతున్నారే, తన బ్రతుకే ఎందుకిలా అయింది? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? తన గతం అంతా ఒక్కసారి తిరిగిపోయి తన చరిత్ర కొత్తగా ప్రారంభమైతే ఎంత బావుండును. మనసుని హింసించే బాధాకరమైన గతం ఉన్న అందరిలాగే సుశీల కూడా అనుకుంది. ఇప్పుడు ఆమెకి మరొక చిత్రమైన సమస్య వచ్చి పడింది. మేజర్ ఆనంద్ రూపంలో. ఆయన తన శ్రేయోభిలాషి అని అతను చెప్పినట్లంతా చేయనూ లేదు, ఇతనితో నాకేమిటి సంబంధం అని పూర్తిగా తిరస్కరించనూ లేదు. ఈ అంతర్యుద్ధంతో అలసిపోతోందామె. ఎంతకాలం చీకట్లో కూర్చుంటావు? బయటికొచ్చి వెలుగు కూడా చూడు. ఎప్పుడూ అమావాస్య కాదు, పౌర్ణమి కూడా వస్తుంది. గ్రీష్మాన్ని అంటిపెట్టుకునే వర్ష ఋతువు ఉంటుంది. నువ్వు ఎరిగిందే ప్రపంచం కాదు. నువ్వు ఊహించినంత భయంకరంగా ఉండదు లోకం. నా మాట విను అంటూ రాజన్ ఇంట్లో పార్టీ రోజున మేజర్ రమ్మని ఎంతగానో బతిమాలాడు. నేను రాలేను. చీకటైనా నాకు ఇదే బాగుంది. నాకే వెలుగు అవసరం లేదు. ఎన్ని పున్నములు వచ్చినా, ఎన్ని ఋతువులు మారినా నేను మారలేను. నన్ను మార్చాలని వృధా ప్రయత్నం చేయకండి, వెళ్ళండి. వెర్రెత్తినదల్లా అరిచిందా రోజు. ఆ అరుపులన్నీ ఓపిగ్గా విని, సరే ఈ చీకట్లోనే కూర్చో అంటూ విసవిసా బయటికి వెళ్ళిపోయాడు మేజర్ ఆనంద్. అది మొదలు ఈ రోజుకి 3 రోజులైంది. ఏదో మార్పు గమనిస్తోంది. ఎప్పటిలా అతను తనని బలవంతం చేసి ఏమీ తినమని అనడం లేదు. ఎంతో భోజన ప్రియుడన్నా అనుకున్న అతను కూడా సరిగ్గా తినడం మానేశాడు. అత్యవసరం అయితే సీతారాంతో ఏదో మాట్లాడతాడు. సుశీలతో పెదవి కదిపి మాట్లాడి 3 రోజులైంది. తొలి రోజు రాత్రి అతని గదిలో కల్వన్నూరిన శబ్దం, చదరంగం బల్ల శబ్దం వినిపిస్తున్నాయి. అంటే అతనికి నిద్ర రావడం లేదన్నమాట. దీనికి అంతటికీ కారణం తనేనా? తన కోసం అతను ఎందుకంత జాలిపడాలి? ఎందుకంత పట్టుదల పెంచుకోవాలి? నిన్న మొన్నటి వరకు అతనెవరో తనెవరో.
నా అని చెప్పుకోదగ్గ చెల్లెలే తనకి కాకుండా పోయినప్పుడు ఇతని కోపతాపాలతో తనకేమిటి నిమిత్తం? భక్తి వచ్చి నాకి చంపారు, పగ వచ్చి కొరికి చంపారు అన్నట్లుగా ఇతని ఆప్యాయత ఏమిటో అంతుపట్టడం లేదు. చికాకుగా తల విదిలించుకుంది సుశీల. కోపం వస్తే రాని, కానీ 3 రోజుల క్రితం అనుకున్నంత తేలిగ్గా మాత్రం లేదు వ్యవహారం. సుశీల మెదడు మరో కోణంలో ఆలోచించడం ప్రారంభించింది. ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా తన తండ్రికిచ్చిన వాగ్దానం నిలుపుకుందుకు తను ఏం చేసినా సహిస్తున్నాడేమో. కానీ తన తండ్రి ఆత్మ క్షోభిస్తే బతికినంతకాలం ఒక విధంగా, పోయాక మరో విధంగా ఆయన్ని క్షోభ పెడుతుందా తను? ఆలోచిస్తుంటేనే సుశీల కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఈ మేజర్ అతి చనువు తీసుకుని తన్ని కసిరినా, శాసించినా, బోధించినా తనకంత కష్టం కలగడం లేదు. కానీ ఇప్పుడు ఎందుకింత వ్యధగా ఉంది? మౌనం. అవును, ఆయన మౌనాన్ని భరించడం దుస్సాధ్యం. జేగంటలా ఆయన కంఠం ఇంట్లో మారుమోగుతూనే ఉండాలి. కసరని, తిట్టని, దండించని. 3 రోజుల పాటు చిత్రహింసకు గురైన సుశీల ఒక నిశ్చయానికి వచ్చింది. ఆ నిశ్చయం మనిషికి శక్తినిచ్చింది. క్షణం ఆలస్యం చేయకుండా షెల్ఫ్ దగ్గరికి పరిగెత్తి తెల్ల కాగితం బయటికి లాగి కలం అందుకొని చకచకా రాసుకుపోయింది. మనసులోని బరువు కాగితం మీదకి దిగిపోయింది. సముద్రం కూడా ఎందుకో హోరు తగ్గి శాంతినిచ్చినట్లుగా ఉంది. సుశీల ప్రశాంతంగా పడక చేరింది. గదిలో మూలగా టేబుల్ మీద నవ్వుతున్న మేజర్ ఫోటో. గెలిచాను చూసావా అన్నట్టుగా ఉందా నవ్వు? లేదు, నేను గెలిపించాను అనుకుంది సుశీల. ఎందుకని? ఎవరిదో అజ్ఞాత కంఠం. అది తెలిస్తే ఇంకేం కావాలి అనుకుంది సుశీల. మరునాడు ఉదయం కాఫీ కప్పు అందుకోబోతున్న మేజర్ సాసర్లో లెటర్ ఉండడం గమనించి ప్రశ్నార్థకంగా తలెత్తి చూశాడు. అతనికి ఎదురుగా కుర్చీలో తల వంచుకుని కూర్చుంది సుశీల. అది తెరిచి చదవడం ప్రారంభించాడు అతను. అంకుల్, నన్ను క్షమించండి. మీ కోపం నేను భరించలేను. మీ మౌనాన్ని అంతకంటే సహించలేను. మీరు చెప్పినట్లే వింటాను. మీరు ఏం చేయమంటే అది చేస్తాను. దయచేసి ఎప్పట్లా ఉండండి. సుశీల అని ఉంది దానిలో. ఆనంద్కి పట్టరాని సంతోషంతో ఏం చేయాలో బోధపడలేదు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న పదార్థాలన్నీ వరుసపెట్టి తినడం ప్రారంభించాడు. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఆయన అలా తింటూ ఉన్న దృశ్యం సుశీలకి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. మీసాలు కుదుపుకుంటూ నవ్వడం చూస్తే ఆమెకి నవ్వొచ్చింది. ఆ నవ్వులో శబ్దం లేదు. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఆమెకి సహజమైన నవ్వొచ్చింది. నిర్మలమైన నవ్వు. అనుకోకుండా వచ్చేసిన ఆ నవ్వు సుశీలకే ఆశ్చర్యం కలిగించింది. తను నవ్విందా? తనకింకా నవ్వే అర్హత ఉందా? ఈ నవ్వు చూసి ఇతనేమనుకుంటాడు? సిగ్గు లేకుండా నవ్వు కూడా వస్తుందా అనుకోడు? ఎంత పొరపాటు చేసింది తను. చాలా తప్పు చేసిన దానిలాగా పెదవులు బిగించేసుకుని తల వాల్చేసుకుంది సుశీల. 10 నిమిషాల పాటు విరామం అనేది లేకుండా తిని బ్రేవ్ మని తేల్చి అద్గది గుడ్ గర్ల్. గుడ్ గర్ల్ అంటే అలా ఉండాలి అన్నాడు మేజర్ 3 రోజుల తర్వాత సుశీల్తో మాట్లాడుతూ. అంకుల్, ఈ జీవోత్సవాన్ని మార్చాలని అనుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటో ఇప్పటికైనా చెప్తారా? సూటిగా అడిగింది సుశీల. ఆనందం కాఫీ గుటక వేస్తున్నవాడు జీవోత్సవం అన్న మాటకి కినుకుగా చూశాడు. నువ్వు ముందు నాకు ఇష్టం లేని ఆ పదజాలాన్ని విడిచిపెట్టాలి. ఇక ఉద్దేశం అంటావా? నా స్వార్థం అనుకో అన్నాడాయన. ఏదైనా సరే మీ ప్రయత్నం అంతా వృధా. మీరు చచ్చిన చెట్టుకు నీళ్లు పోస్తున్నారు అంది సుశీల. పొరపాటు. చచ్చిన చెట్టు కాదు, వాడిన చెట్టు అన్నాడాయన. మొక్క వాడితే నీళ్లు పోసినా ప్రయోజనం కనిపించవచ్చు, కానీ మాను వాడితే ఎవరూ ఏమీ చేయలేరు సవాల్ చేస్తున్నట్లుగా అంది సుశీల కంఠం. ఈ మేజర్ ఆనంద్ తలుచుకుంటే ఎండిన మాను కూడా చిగురించి తీరాలి, తెలిసిందా? బింకంగా అన్నాడు మేజర్ ఆనంద్.
ఆయనలోని ఆత్మవిశ్వాసానికి అబ్బురపడి ఇంకేమీ అనలేకపోయింది సుశీల. చూడమ్మా, ప్రతి పిల్లలకి విద్యార్థి దశలో ఏవేవో ఆశలు, ఆశయాలు, సరదాలు, కోరికలు ఉంటుంటాయి. నీ విద్యార్థి దశలో నువ్వేం కావాలని కోరుకునేదానివి అంటూ సరాసరి రంగం మీదకు దూకాడు మేజర్ ఆనంద్. సుశీల విరక్తిగా నవ్వింది. అంటే నా జన్మ గురించి అడుగుతున్నారా మీరు? చాలా కష్టం. నాకేం గుర్తులేదు అంకుల్. నేను తిరిగి చూస్తే ఒక చీకటి ముద్ద తప్ప నా కళ్ళకి ఏమీ కనబడదు. ప్రళయకాల భీకర రావాలు తప్పించి నా చెవులకి ఏవి వినపడవు. గతం అంతా అంధకారం, భవితవ్యం అంధకారం, ఎత్తిన అడుగు ఎక్కడ వేయాలో తోచని అయోమయం. ఈ వర్తమానంలో మీరెటో నన్ను బలవంతంగా లాక్కుపోతున్నారు. నేనెటు వెళ్తున్నానో, ఏమి కాబోతున్నానో నాకు ఏమీ తెలియదు అంది సుశీల. మరొక భయంకరమైన పీడకల వచ్చినంత మాత్రాన మనకి ఒక భయంకరమైన పీడకల వచ్చినంత మాత్రాన జన్మ మారిపోతుందా అమ్మా సుశీల? అలా అనుకోకూడదు ప్లీజ్. నేను అడిగిన దానికి స్థిమితంగా సమాధానం చెప్పు. నీ జీవితంలో ఈ దుస్వప్నం రాకముందు నీ ఆశయాలేమిటి? ఏ పనిలో నీకు ఉత్సాహం కలిగించేది? చెప్పమ్మా, ప్రేమగా అడిగాడు మేజర్. తెలుసుకుని మీరేం చేస్తారు అంకుల్? అడిగింది సుశీల. భగీరథుడు గంగను భూమికి తెచ్చాడు తల్లి. మనిషి తలుచుకుంటే చెయ్యలేనిదేమిటి చెప్పు అన్నాడాయన. సుశీల మసక చీకట్లో దేన్నో పట్టి చూస్తున్నట్లుగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. బహు ప్రయత్నం మీద మెదడు కొన్ని సంవత్సరాల ముందుకి నెమ్మదిగా సాగింది. చిన్నప్పటి నుంచి నాకు ఆటపాటల మీద కంటే చదువు మీదే ఎక్కువ మమకారం ఉండేది అంకల్. సైన్స్ నా ప్రాణ సమానం. సైన్స్ గురించి చదువుతూ నేను ఒకనాడు గొప్ప సైంటిస్ట్ని అవుతానని కళ్ళు కంటూ ఉండేదాన్ని. నాన్నగారికి నన్ను పెద్ద సంగీత విద్వాంసురాలను చేయాలని ఉండేది. కానీ బీఎస్సీలో చేరాక నా చదువుకి ఆటంకం అవుతోందని సంగీతం మానేసి నా టైం అంతా చదువుకే వినియోగించేదాన్ని. నేను ఎప్పుడూ క్లాస్కి ఫస్ట్ వచ్చేదాన్ని. నా దృష్టి ఇంకే ఇతర విషయాల మీదకి మళ్ళేది కాదు. కానీ నా రాత వక్రించింది. 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంటేనే ఆ నీచుడు తారసపడ్డాడు నా జీవితంలోకి. ఒక దుష్ట మాంత్రికుడిలాగా తన మాయ మాటలతో, కల్లిబొల్లి కబుర్లతో రంగుల బలపన్ని నన్ను నా బాట నుంచి మళ్లించాడు. వాడి వల్లో పడి విద్యాలోకాల్లో విహరిస్తూ విచక్షణ జ్ఞానం కోల్పోయి దీపం పురుగులా మాడిపోయాను. అలా జరగకుండా ఉంటే అని చెప్తుంటే సుశీల కంఠం పూడుకుపోయింది. అలా జరగకుండా ఉంటే ఏమయ్యేది అన్నది యుగయుగాల నుంచి మనిషిని వేధిస్తున్న ప్రశ్నమ్మా. దానికి జవాబు లేదు, ఎప్పటికీ రాదు కూడా. మనం దాని గురించి చర్చించి ప్రయోజనం లేదు. ఆ సంగతి అలా వదిలే. తిరిగి నువ్వెందుకు వదిలిన చదువుని కొనసాగించకూడదు అన్నాడు మేజర్ ఆనంద్. అంకుల్ విస్తుపోయినట్లుగా చూసింది సుశీల. వేళాకోళం చేస్తున్నారా అంది. లేదమ్మా, వేళాకోళం చేసి వెలివేసిన ప్రపంచానికి నువ్వు అందనంత ఎత్తుకు ఎదిగిపోవాలని మనసారా కోరుతున్నాను అన్నాడాయన. ఆయన కంఠంలో ఉన్న చెక్కుచెదరని విశ్వాసానికి కలవరపడి అంకుల్ అంది సుశీల. ఎస్, యు మస్ట్ కంటిన్యూ అన్నాడాయన అదే శాసనంతో. నో, నా వల్ల కాదు అంకుల్, నా వల్ల కాదు. అలా కలలుగన్న సుశీల అప్పుడే చచ్చిపోయింది. ఈ సుశీలకి అప్పటివేవీ గుర్తులేవు. చదువు వంట పట్టించుకునే శక్తి కూడా లేదు అంది సుశీల. ప్రయత్నంతో సాధ్యం కానిదేమీ లేదమ్మా. నీ బుద్ధిని దేనిలో నిమగ్నం చేస్తే దానిలో నువ్వు తప్పక ఉత్తీర్ణురాలు అవుతావని నా దృఢమైన నమ్మకం. ఒకప్పుడు నువ్వు కన్న కలలు ఫలిస్తాయి. నువ్వు గొప్ప సైంటిస్ట్ అయి తీరుతావు అన్నాడాయన. నాకిప్పుడు ఆ ఇచ్చ లేదు అంకుల్. అది ఒకనాటి మాట. ఇప్పుడు నాకేమీ కావాలని లేదు. దయచేసి నా మానను నన్ను వదిలిపెట్టండి 2 చేతులు జోడించి బతిమాలుతున్నట్లుగా అంది సుశీల. మేజర్ గంభీరంగా చూశాడు. ఏం చేయమంటే అది చేస్తాను అని ఈ లెటర్ రాసింది నువ్వేనా
అంటూ సుశీల రాసిన కాగితాన్ని కవర్లోంచి బయటికి తీసి మరోమారు లాగి అటు ఇటు తిప్పాడు. సుశీల నిస్సహాయంగా చూసింది. తన పరిస్థితి తలుచుకుంటే ప్రాణం తీసుకోవాలనిపిస్తోంది. అతని తాపత్రయం చూస్తుంటే ఏదైనా చేయాలనిపిస్తోంది. అభినవ భగీరథుడిలాగానే కనిపిస్తున్నాడు మేజర్ ఆనంద్. మీ కాలేజ్ ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. నీకు ఏ విధమైన సహాయం కావాలన్నా అందేలా నేను చూస్తాను. ఏటొచ్చి నువ్వు మాత్రం ఎంతో నిబ్బరంగా ఉండాలి. అడిగిన దానికి నిర్భీతిగా జవాబివ్వాలి. నీ కంఠంలో వణుకు రాకూడదు. నీ చూపుల్లో పిరికితనం తొంగి చూడకూడదు. నీ అడుగుల్లో తడబాటు కనపడకూడదు. అనుకున్నది సాధించే వరకు నీలో ఆత్మవిశ్వాసం చెక్కు చెదరకూడదు. సరేనా అన్నాడాయన. ఎంతోసేపు జరిగిన భీషణ మానసిక సంఘర్షణానంతరం ఏదో స్థిర నిశ్చయానికి వచ్చిన దానిలా సరే అంటూ దృఢంగా తలాడించింది సుశీల. విజయోత్సాహంతో మేజర్ ఆనంద్ చేతులు మీసాల మీదకి పోయాయి.